హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ పై ప్రతి నెల ఇచ్చే సబ్సిడీ అమౌంట్ ఆగిపోకుండా మీ ఖాతాలో జమ అవ్వాలంటే ఏడాదికి ఒకసారి మీరు ఈకేవైసీ చేయడం తప్పనిసరి. దానికోసం ఎక్కడికి వెళ్లకుండా మన ఫోన్ నుంచే ఆన్లైన్ లో కేవలం 5 నిమిషాల్లోనే చేసుకునే విధానం చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో దీనికోసం మొదటగా మీ ప్లే స్టోర్ కెళ్ళి సెర్చ్ లో హెచ్పి గ్యాస్ అని టైప్ చేస్తే కింద హెచ్పి పే అనే అప్లికేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీ గ్యాస్ కనెక్షన్ ఇండియన్ గ్యాస్ అయినట్లయితే దాని ఈకేవైసీ ఎలా చేయాలో సేమ్ ప్రాసెస్ సపరేట్ వీడియో చేశాను. పైన ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ ని స్కిప్ చేస్తూ వెళ్ళండి. తర్వాత ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. ఇప్పుడు ఇందులో మీకు ఇదివరకే అకౌంట్ ఉంటే లాగిన్ చేయవచ్చు, లేదా మీరు ఫస్ట్ టైం అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇక్కడ మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఆర్ యు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఓల్డ్ కస్టమర్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. మనకి ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉంది కాబట్టి ఎస్ చేయండి అండ్ కింద సబ్మిట్ చేయండి. తర్వాత ఇందులో ఎన్రోల్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఎల్పిజి కనెక్షన్ అని అడుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ చేసే ముందు మీ మొబైల్ నంబర్ మీ హెచ్పి గ్యాస్ కనెక్షన్ కి ఇదివరకే లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింక్ లేని నంబర్ నుంచి కేవైసీ చేస్తే ఎర్రర్ వస్తుంది. అది తెలుసుకొని ఇక్కడ ఆ నంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన విధంగా 4 అంకెల పిన్ నంబర్ ని సెట్ చేసుకోమని అడుగుతుంది. అది ఇందులో 2 సార్లు ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. తర్వాత ఇందులో లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇదివరకు సెట్ చేసుకున్న 4 డిజిట్ పిన్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు పిన్ నంబర్ మ్యాచ్ అవుతే స్క్రీన్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ పేజ్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీ లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. వైల్ యూజింగ్ ద యాప్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పాపప్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు హెచ్పి మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మొదటగా కేవైసీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కింద హెచ్పి గ్యాస్ ఈకేవైసీని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో 6 ముఖ్యమైన పాయింట్ చూపిస్తుంది. అందులో మొదటిది, మీరు కేవైసీ చేసే ముందు మీ ముఖంపై సాధ్యమైనంతగా ఎక్కువ వెలుతురు పడేలా చూసుకోండి. రెండవది, మీ ముఖానికి కళ్లద్దాలు గాని తలపై క్యాప్ గాని ఉండకూడదు. మూడవది, మీ సెల్ఫీ కెమెరా లెన్స్ ని ఒకసారి క్లీన్ చేయండి. నాలుగవది, మీ ఫేస్ క్యాప్చర్ చేసేటప్పుడు ఫోన్ ని కదలకుండా మీ ఫేస్ ని సర్కిల్ కి మధ్యలో ఉండేలా చూసుకోండి. ఐదవ పాయింట్, మీ ఫేస్ క్యాప్చర్ చేసే ముందు మీ కనురెప్పలని బ్లింక్ చేస్తూ ఉండాలి. ఇంకా చివరిది, మీ ఫోన్ లో ఆధార్ డీటెయిల్స్ తో లైవ్ లో చెక్ చేయడానికి ఆధార్ కి సంబంధించిన అఫీషియల్ ఆధార్ ఫేస్ ఐడి అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేయాలి. ఇందుకోసం ఇక్కడ మళ్ళీ ప్లే స్టోర్ కెళ్ళి సెర్చ్ లో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేస్తే యుఐడిఐ అప్లికేషన్ చూపిస్తుంది. ఇన్స్టాల్ చేయండి. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక మళ్ళీ లాగిన్ అయి ఈ స్క్రీన్ ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈకేవైసీ మోడ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కింద టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది. యాక్సెప్ట్ చేసి కింద క్యాప్చర్ ఫేస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫేస్ ని ఇందులో చూపిస్తున్న రెడ్ సర్కిల్ కి మధ్యలో పూర్తిగా కవర్ అయ్యేటట్లు ఉంచి మధ్యలో కళ్ళని బ్లింక్ చేయండి. వన్స్ మీ లైవ్ ఫేస్ ని డిటెక్ట్ చేయగానే సర్కిల్ ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయిపోయి ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. తర్వాత న్యూ విండోలో ఈకేవైసీ డన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపించి కింద ఆధార్ ప్రకారం మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ అడ్రస్ చూపిస్తుంది. దీనితో పాటు మీ ఫోన్ కి బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ అని కూడా ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత కింద బ్యాక్ టు డాష్ బోర్డ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్క్రీన్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేసిన కేవైసీ సక్సెస్ కి సంబంధించి ఇక్కడ పైన నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేయండి. ఇక్కడ ఈకేవైసీ కన్ఫర్మ్డ్ అని మెసేజ్ తో పాటు కేవైసీ చేసిన డేట్ కింద చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు మీ హెచ్పి గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ కేవైసీని చేయాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ వీడియోలో భారత్ గ్యాస్ కేవైసీ గురించి చెప్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.